మనం చిన్నప్పుడు ఒక కథ చదివి ఉంటాం. ఒక ఆయన మేకని తీసుకెళ్తూ ఉంటాడు. ఎదురొచ్చిన మనిషి ఏంటి కుక్కని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. మొదట ఆ మనిషి ఇది కుక్క కాదు మేక అని చెప్తాడు. ఆ తర్వాత ఎదురొచ్చిన రెండో వాడు కూడా కుక్కని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఇలా వరుసగా ఎదురొచ్చిన వాళ్ళందరూ కుక్కని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి ఇది మేక కాదు కుక్కే కాబోలనుకుని దాన్ని అక్కడ వదిలేసిపోతాడు. చాలా మందికి తెలుసు కదా ఈ స్టోరీ. మీడియా ఏపీ జనాన్ని కూడా ఈ మేక కుక్క స్టోరీ లాగా ఎలా మలుచుతోంది, మైండ్ మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పడానికి ఇవాళ 2 బ్రహ్మాండమైన న్యూస్ ఐటమ్స్ కనిపించినాయి నాకు. అదే కథ తీరను యథానో ఏదో ఒకటి ఉంది. ఇది ఒకటోది. రెండోది టీమ్ 11ని చూసి పెట్టుబడులు ఎవరైనా పెడతారా అని. ఈ 2 కథనాల వెనక అసలు కథ ఏంటో చూద్దాము. తర్వాత ఏపీలో జనం దృష్టిని మళ్లించేందుకు కాగ్నిటివ్ డిస్టార్షన్ సిడీస్ అంటారు సైకాలజీలో. ఈ సిడీస్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది క్లినికల్గా టెక్నికాలిటీస్తో సహా స్టడీ చేద్దాం. అదే కథ ఏదో వ్యధ ఏదో రాశారు కదా. ఇందులో బుల్లెట్ పాయింట్స్ చూస్తే అసలు ఉద్దేశం అర్థమైపోతుంది. జగన్ హయాంలోనే ఆర్థికంగా గాడి తప్పేసిందట. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం 1,50,000 కోట్లుంటే అదంతా పథకాలకి అప్పుల మీద వడ్డీలకే సరిపోతుందట. ఆ తర్వాత అసలు పథకాలు అమలు చేస్తున్న పేదరికం తగ్గట్లా అని కూడా రాయడాన్ని చూస్తే కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అని అనిపించింది. ముందు పథకాలు అమలు చేస్తున్న పేదరికం తగ్గట్లేదనే కామెంట్ చేశారు కదా ఇక్కడ బుల్లెట్లో. దీన్ని ఎలా చూడాలి? నాకైతే ఇది చూడగానే టక్కన మహేష్ బాబు డైలాగ్ గుర్తొచ్చింది. నాకు ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది. బలం రావాలంటే ఫోన్ చేయడం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి. చూశారు కదా బలానికి వాడే టానిక్ గురించి అడిగాడు. పథకం అనేది ఎప్పుడైనా కూడా టానిక్ లాంటిది. అంటే మెడిసినల్ యూజ్ కోసం వాడే టానిక్ అనుకుందాం. టానిక్ తాగితే బలం వస్తుందా? రాదు కదా. నీకు ప్రాపర్ ఫుడ్ ఉండాలి, అలాగే ఎక్సర్సైజ్ ఉండాలి, ఆరోగ్యకరమైన లివింగ్ కండిషన్స్ ఉండాలి. అప్పుడు కదా ఆ టానిక్ ఇంపాక్ట్ లైఫ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీకు బలం వచ్చేది. పథకం అనేది కేవలం టానిక్. పథకానికి జోడీగా విద్య, వైద్యం, సామాజిక అప్లిఫ్ట్మెంట్ అనేవి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని చెయ్యాలి. అంటే నాణ్యమైన చదువు అందించాలి, వైద్యం అందించాలి. ఎందుకంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎక్కువ ఖర్చు దేనికి జరుగుతుంది మన సొసైటీలో, తట్టు ఏపీలో విద్య మీద, వైద్యం మీదే కదా. ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే ప్రైవేట్ వాడు గుంజేస్తాడు మనల్ని వైద్యం పేరుతో. స్కూల్ ఫీజుల కోసం నెల నెల చాకరీ చేసి కట్టాల్సిన పరిస్థితి మిడిల్ క్లాస్ కి, పేదలకి ఆల్రెడీ తెలుసు కదా. అందుకోసమే ప్రభుత్వం ఆ రెండింటిని స్ట్రెంగ్థన్ చేసింది అనుకోండి. ఈ పథకాలు ఇవ్వడానికి తోడు ఆటోమేటిక్ గా అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. దానికి తోడు చేతి వృత్తుల వాళ్ళని, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని ఆదుకునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం అనుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం అది చెయ్యము. 1వ తారీఖుని వీడియోలు తీసుకోవడానికి ఏదో డబ్బులు ఇస్తున్నాము ఒక పథకంలో అని చెప్పుకుంటాము. విద్యా వైద్యాన్ని ప్రైవేట్కి ఇచ్చేసి చేతులు దులుపుకుంటాము. ట్రాన్స్ఫార్మ్ జరగట్లేదు అంటాం. ఎక్కడ జరుగుతుంది ట్రాన్స్ఫార్మ్? మనకే చిత్తశుద్ధి లేనప్పుడు. అవునా కదా? ఆ తర్వాత అప్పుల్ని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఇందులో ఉంది. ఆల్రెడీ 3 లక్షల కోట్లు వివిధ పేర్లతో, బాండ్లతో, కార్పొరేషన్స్ తో ఇప్పటికే ప్రభుత్వం చేసేసింది అని విపక్షం ఆరోపించడం కనపడతా ఉంది గట్టిగా ఆధారాలతో సహా. కానీ వీళ్ళు మాత్రం 1,00,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటి వరకు అని చెప్పడం ద్వారా ఆ ఫిగర్ ని తగ్గించాలి అనేది ఇందులో ఉద్దేశం. ఆ తర్వాత జగన్ హయాంలో గాడి తప్పిందని ఇప్పుడు రాస్తున్నారు కదా. మీరు వచ్చి ఆల్రెడీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. రేపో మాపో 3వ బడ్జెట్ కోత పెట్టడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పటి వరకు స్ట్రీమ్ లైనే చేయలేదంటే అనే అర్థము. దానికి సర్టిఫికేషన్ ఇవ్వడానికి, ప్రజల్ని సైకలాజికల్గా రెడీ చేయడానికి ఈ రాత రాశారు అనేది సుస్పష్టం. ఇదే పేరుతో ఏతావాత ప్రజల పేదరికం తగ్గట్లేదు కాబట్టి P4 లాంటి ప్రోగ్రామ్స్ తెచ్చేసాము, పథకాల కంటే P4 బెటరు అని ఆ ప్రమోషన్ హైప్ చేసి పథకాల విషయంలో కోత పెట్టే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా అని ఈ కథనం చూస్తే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది హైపోథెటికల్ అనిపించినా కూడా అసలు ఉద్దేశం అయితే మైండ్ మ్యానిపులేషన్ అనేది ఇందులో అసలు టార్గెట్. ఏది అప్పులను తక్కువ చేసి చూపించడము, పేదరికం తగ్గట్లేదు అని చెప్పడం ద్వారా సంపద సృష్టి అనేది కేవలం నినాదంగా బూటకంగా మిగిలిపోతుంది అని ఒప్పుకున్నట్టయింది. కానీ ఈ వాస్తవాన్ని బయటికి తెలియనివ్వకూడదు, రాజకీయంగా ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి కాబట్టి గత హయాం మీద నెట్టేశాం. అన్నిటికీ గత హయాంని బ్లేమ్ చేసేదానికి ఇంతోటి అధికారం మీకెందుకు అని జనం అనుకున్న రోజున, రియలైజ్ అయిన రోజున ఇలాంటి ప్రచారాలు పటాపంచలు అవుతాయి. ఇక టీమ్ 11 చూసి పెట్టుబడులు ఎవరన్నా పెడతారా అనే కామెంట్ చూడండి. ఎక్కడో విదేశాల్లో చేసిన కామెంట్. ఒక్క రాహుల్ గాంధీ మినహా విదేశీ గడ్డ మీద ఇలా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేవాళ్ళు ఏపీలోనే కనపడతారు. మరి ఎక్కడా ఉండరు దేశంలో. మీరు కావాలంటే చూడండి. విదేశాలకు వెళ్ళినప్పుడు మనం జమాయిస్తే వచ్చారు జనము అంటే దాని అర్థం సామాజికంగా వాళ్ళు మన వాళ్ళు అయి ఉంటారు, లేదంటే గనక మన రాజకీయ ఐడియాలజీతో ఏకీభవించే వాళ్ళు అయి ఉంటారు.
అలాంటి వాళ్ళతో మనం డెవలప్మెంట్ గురించో ఫైనాన్షియల్స్ గురించో వాళ్ళని ఫార్చ్యూన్ 500లోకి తీసుకొచ్చి పావలాకో 99 పైసలకో ల్యాండ్స్ ఇవ్వడం గురించో మాట్లాడుకుంటే బెటర్ కదా. అలా కాకుండా రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏంటి అంటే వాళ్ళు కాదు టార్గెట్, ఇక్కడ ఉన్న వాళ్ళు టార్గెట్. ఎందుకంటే అది మీడియాలో రాయాలి, ఆహా అక్కడ కూడా ఇలా అనుకుంటున్నారు గౌను అనుకొని ఏపీలో ప్రపంచం తెలియని వాళ్ళు బావిలో ఉండి భావించాలి. అది అసలు టార్గెట్. ఇలాంటి ప్రయత్నాలని అంటే ఈ మొదట ఆర్థిక కథనమైన ఈ రాజకీయ కామెంట్లో అయినా ఈ రెండిట్లోనూ కనిపించే కామన్ సైకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు. అంటే ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించడం. ఇదొక సైకలాజికల్ టెక్నిక్. ఇది దీంట్లో ఏముంటాయో తెలుసా? 1 by 1 చూద్దాం. అవును కదా, ఈ కథనాలు, ఈ ప్రచారాలు, ఈ వార్తల రాసుడు రుద్దుడు అంతా అదే లైన్ మీద ఉంది కదా అని మనకు అనిపిస్తుంది ఆ టెక్నికాలిటీస్ చూస్తే. ఈ సిడీస్ కాగ్నిటివ్ డిస్టార్షన్స్లో ఏమేమి ఉంటాయంటే చూడండి మీరు స్క్రీన్ మీద. బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటే వాళ్ళు వర్సెస్ మనము అని ప్రతి దాంట్లోనూ రుద్దేసేయాలి జనం నెత్తిన. తర్వాత లేబులింగ్, ఏ విషయం వచ్చినా కానీ ఎదుటోడి మీద బ్రాండ్ గుద్దేయాలి. అదే కాగ్నిటివ్ డిస్టార్షన్స్లో మేజర్ ఎలిమెంట్. ఆ తర్వాత ఓవర్ జనరలైజేషన్ అంటే మన వల్ల కాకపోయినా అప్పులు చేసే బతుకుతూ ఉన్నా కానీ దాన్ని జనరలైజ్ చేసేసి గతం మీదకి నెడతాను చూసారా, అట్లాంటి ఐటమ్స్ అనమాట. ఆ తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఆర్ మినిమైజేషన్ అంటే మనకి సంబంధించినవేమో గోరంతని కొండంతలు చేసి అద్భుతాలు సృష్టిస్తాం అని చెప్పుకోవాలి. అదే ఎదుటి వాళ్ళ హయాంలో జరిగిన సాధారణ విషయాలను కూడా పెద్ద భూతాలుగా క్రియేట్ చేయాలన్నమాట. ఇది కూడా కాగ్నిటివ్ డిస్టార్షన్స్లో ఒక మేజర్ ఎలిమెంట్. ఆ తర్వాత మైండ్ రీడింగ్ అంటే ప్రతి విషయంలోనూ రాజకీయపరమైన ఐడియాలజీని చొప్పించేసి జనాన్ని పోలరైజ్ చేసేయాలి. పలానా వాళ్ళని హేట్ చేయాలి మనం అనే ఫీలరు మన రాతల్లోనూ చేతల్లోనూ ప్రకటనల్లోనూ మన అడుగడుగునే ఇచ్చేస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అనే టెండెన్సీ మన మీడియాలోనూ మన రాజకీయంలోనూ చొచ్చుకుపోవడం వల్లే ఇప్పుడు న్యూట్రాలిటీ, ఇంపార్షియాలిటీ అనేవి ఏపీలో చచ్చిపోతూ ఉన్నాయి. దానివల్ల వాస్తవాలు అర్థం చేసుకోలేని స్థితిలోకి జనం జారిపోతూ ఉన్నారు. నేను చెప్పాను కదా, ఫ్రంట్ పేజీ నుంచి లోపల పేజీల వరకు ఇలాంటి కాగ్నిటివ్ డిస్టార్షన్ అటెంప్ట్స్ జరుగుతూ ఉంటే మరి ఓ మోస్తరు తెలివి ఉన్న వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందా? రియలైజ్ అవ్వాలంటే ఏం చేయాలి చర్చిద్దామా? ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కళ్ళకు గంతలు కడుతూ ఉన్నప్పుడు ఆ గంతలు అలాగే ఉంచుకుని అంధకారంలో బతకాలా, లేదంటే గంతలు తీసి వాస్తవాలు చూడాలా అనేది మన ఛాయిసే కదా. ఈ ఛాయిస్ గురించి చర్చిద్దామా?